హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా యూనిక్గా ఉండే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్, కంప్లీట్గా ఇయర్ రింగ్స్లోనే స్టడ్స్ కలెక్షన్స్ అండ్ బుట్టాస్, కుందన్లో వెరైటీస్, అలా డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వారు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. బట్ వన్ స్మాల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పీపుల్ ఏంటంటే, మీరు లోకల్ కాకుండా నాన్ లోకల్ అయి ఉండి షాప్కి వస్తుంటారు కదా జ్యువెలరీ పర్చేస్ చేయడానికి. బిఫోర్ మీరు వచ్చే ముందు ఒక చిన్న మెసేజ్ చేయండి, పలానా టైంకి వస్తున్నాము బై దట్. అండ్ ఇంకేంటంటే, మీకు నచ్చినవన్నీ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టండి, అవి మేక్ చేసి రెడీగా పెట్టేస్తాం. ఎందుకంటే సడన్గా వచ్చేసి ఈ ఐటెం కావాలి అంటే అవన్నీ దాదాపుగా అవన్నీ కూడా కస్టమైజ్డ్ ఆర్డర్సే ఉంటాయి. ఎక్కువగానైతే హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఉంటుంది కాబట్టి రెడీగా చేసి ఇవ్వడానికి టైం పడుతుంది. సో అట్లీస్ట్ మీరు ఒక డే ముందు కనుక మెసేజ్ చేస్తే మీకు కావాల్సిన ఐటమ్స్ అని మేము రెడీ చేసి పెడతాము. దిస్ ఈజ్ ఎ రిక్వెస్ట్ టు ద పీపుల్ హూ ఆర్ అదర్ దాన్ ద హనంకొండ అండ్ వరంగల్. ఓకే, సో ఇదైతే ఫస్ట్, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. గోల్డ్ పాలిషింగ్ వచ్చేస్తుంది, విత్ పర్ల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది, బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది. ఇలా గోల్డ్ జస్ట్ లైక్ గోల్డ్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. బాగుంటుంది, రఫ్ యూజ్ కూడా చేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కుందన్లో ఇయర్ రింగ్స్ చూపించేస్తున్నాను. దిస్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ అనమాట. అన్కట్ కుందన్ వచ్చేసి కంప్లీట్గా అన్కట్లోనే వచ్చేస్తుంది కుందన్ అంతా కూడా. దీనికి వచ్చేసి కింద పర్ల్ విత్ రష్యన్ బీడ్స్తో అల్లేసాము. పైన వచ్చేసి ఏంటంటే గ్రీన్ లైట్ ఆనెక్స్, లైట్ కలర్ గ్రీన్ ఆనెక్స్తో మేక్ చేసేసాము. ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. ఎనీ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న వెయిట్ మీదకైనా ఇది పేరప్ చేసేయచ్చు. జస్ట్ లైక్ ఏ గోల్డ్ లాగా వచ్చేస్తుంది స్కూల్లో. అండ్ ఈ కుందన్లో ఏంటంటే జనరల్గా మనకి ఎందుకు ఇంత ఫినిషింగ్ వస్తుంది అంటే బిట్ అంటే యూ కెన్ సే ఒక 30 to 40% ఆఫ్ ద సిల్వర్ అనేది యాడ్ అవుతుంది అనమాట, పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ వర్క్లో యూ కెన్ సీ. అందుకే ఎంత ఫినిషింగ్ వస్తుందంటే యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్, అంత బాగుంటుంది అనమాట ఫినిషింగ్ అనేది. అదర్వైజ్ ఓన్లీ జస్ట్ 1 gram అయితే కనుక మనకు ఇంత బ్యూటీ, ఇంత లుక్ అనేది రాదు. సూపర్. అవుటర్ అంతా కూడా ఇది వచ్చేసి కమ్మలాగా వచ్చేసింది, బ్యాక్ వచ్చేసి ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేసింది. ఎక్సలెంట్గా ఉంది ఫినిషింగ్ అనేది. ఎలాంటి కుందన్ వాటి మీద కానీ గ్రీన్ సెట్స్ మీద కానీ హ్యాపీగా పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్, బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి అసలు, ఒకదానిని మించి ఒకటి. అండ్ దిస్ ఈజ్ ద కుందన్ లోటస్ ఇయర్ రింగ్స్ అనమాట. వావ్, సేమ్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది జస్ట్ లైక్ ఏ గోల్డ్ లాగా. మనకి ఇలాంటివన్నీ కూడా ఇలా లోటస్ ఇయర్ రింగ్స్ ఎక్కువగా అయితే మనకి 3 లడాలో వచ్చేస్తుంది. ఈ ప్యాటర్న్ ఆఫ్ ఇయర్ రింగ్స్ 3 లడా సెట్స్కి అయితే హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. లేదు అంటే బ్లాక్ బీడ్స్లో కూడా ఇలా లోటస్వి చాలా ఇచ్చాము. అలా ఇలా అని ఏం కాదు, జనరల్గా జడా వర్క్లో ఉన్న ఎలాంటి వాటి మీదకైనా ఇది పేరప్ చేసుకోవచ్చు. పాలిషింగ్ అది, కుందన్ వర్క్, స్టోన్ వర్క్, స్మూత్నెస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఎక్స్క్లూజివ్గా న్యాచురల్గా రియల్ గోల్డ్ లాగా ఫీల్ అవ్వచ్చు, అంత స్మూత్ వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది. లుక్స్ లైక్ ఏ రియల్ గోల్డ్. స్క్రూ వచ్చేస్తుంది, మీకు బ్యాకర్ పార్ట్ కూడా నీట్గా ఉంటుంది. అండ్ ఆ పర్ల్స్ వచ్చేసి కిందికి అన్నీ కూడా రష్యన్ బీడ్స్ ఉంటాయి. అండ్ వెయిట్ కూడా ఓవర్ వెయిట్ అయితే ఏం లేదు, యావరేజ్గా ఉంటుంది వెయిట్, అందరం పెట్టేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ స్టడ్ అవ్వదు, అలా అని హ్యాంగింగ్స్ అవ్వదు. టోటల్గా అంటే కంప్లీట్గా స్టడ్స్ పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, హ్యాంగింగ్స్ పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు. అంటే 2 in 1 ఎవరైనా పెట్టేసుకోవచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా. జస్ట్ ఇలా డ్రాప్స్ వచ్చేస్తాయి. లుక్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకు లెంత్ వచ్చేసి యూ కెన్ సీ ఇగో ఆల్మోస్ట్ ఇది ఇంత విడ్త్లో ఉంటుందన్నమాట. యూ జస్ట్ చెక్అవుట్. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే,
అండ్ నెక్స్ట్ వచ్చేసి కుందన్లోనే చూపిస్తున్నాను. ఇది స్మాల్ స్టడ్ లాగా వచ్చేసి డ్రాప్ లాగా వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా, జస్ట్ లైక్ ఏ హాఫ్ మ్యాంగో యూ కెన్ సీ. కిందికి వచ్చేసి కర్బూజా వచ్చేస్తుంది, ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. సో జడావ్ కుందన్లో ఎక్కువ బడ్జెట్లో కాకుండా తక్కువ బడ్జెట్లో ఎక్కువ నీట్నెస్ ప్లస్ హెవీ ఇయర్ రింగ్స్ కాకుండా సింపుల్ ఇయర్ రింగ్స్తో కావాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అంటే మనం అఫోర్డ్ చేసే బడ్జెట్లో ఉంటుంది అండ్ దాదాపుగా అందరి ఫేసెస్కి సెట్ అవుతుంది అనమాట. మీడియం సైజులో ఉంటాయి. ఇక్కడ స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది, జస్ట్ లైక్ గోల్డ్ లాగా ఉంటుంది చూడడానికి కూడా. సో సపోజ్ తీన్లడ పెట్టేసుకొని పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోలేము అనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 690. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, బ్యాక్ కూడా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది, ఇలా మిడిల్లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈస్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ఇదంతా ఏంటంటే స్టోన్ మీద వర్క్ వచ్చేస్తుంది. ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా పార్టీ వేర్ ఇయర్ రింగ్స్. మనం ఓన్లీ ఇయర్ రింగ్స్ని కూడా హైలైట్ చేసేయచ్చు, అంత బాగుంటుంది కలెక్షన్ అనేది. ఓన్లీ జస్ట్ ఇయర్ రింగ్స్ని కూడా చాలా హైలైట్ చేయొచ్చు. జస్ట్ ఇది ఎలా అంటే పింక్ అనమాట, జస్ట్ బేబీ పింక్ షేడ్లో వచ్చేస్తుంది. మిడిల్ వచ్చేసి కుందన్, అవుటర్ అంతా కూడా స్మాల్ సైజ్ ఆఫ్ స్టోన్స్. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే బిగ్ సైజ్ ఆఫ్ స్టోన్ మీద వర్క్ వచ్చేస్తుంది. ఆల్ దీస్ ఆర్ ఏంటంటే డిజైనర్ కలెక్షన్స్. కొంతమంది ఉంటారు కదా సెలబ్రిటీస్, ఓన్లీ ఇయర్ రింగ్స్ని హైలైట్ చేయాలి అనుకుంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ కేటగిరీ అనమాట. జనరల్గానైతే ఇవి కొంచెం 1 గ్రామ్ గోల్డ్లో అంటే కొంచెం కష్టం, అంటే సెలెక్టెడ్గా ఉంటాయి అన్నమాట. ఈ ఐటమ్స్ అన్నీ కూడా సెలెక్టెడ్గా నాకు ఇయర్ రింగ్స్ కావాలి, నాకు సెలెక్టెడ్ ఐటమ్స్ కావాలి, ఇయర్ రింగ్స్లో యూనిక్గా ఉండాలి. లేదు అంటే ఏమైనా క్రాప్ టాప్స్ మీదకి సెట్స్ పెట్టాలనిపించదు ఒక్కొక్కసారి. హై నెక్ దాని మీద కూడా మనం సెట్స్ పెట్టాలి అనిపించదు. అలాంటి శారీస్ మీద కావచ్చు, అలాంటి లెహంగాస్ వాటి కొంచెం నెక్ డిఫరెంట్గా పెట్టుకున్నప్పుడు కనుక ఇలాంటివి పేరప్ చేస్తే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. కంప్లీట్గా కుందన్ వర్క్లో వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ ఇయర్ రింగ్ హైలైటింగ్ అనమాట. అక్కడ మీరు సింపుల్ లైన్గా ఇలాంటి బీడ్స్ కలెక్షన్ వేసినా అసలు వేయకపోయినా ఏదైనా చిన్నగా సిల్వర్ లైన్ అలా చైన్ అలా వేసేసుకొని ఇది పెట్టేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1500. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దీంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది, దట్ ఈజ్ విత్ గ్రీన్. మంచి డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట. సూపర్గా ఉంటుంది. దిస్ వన్, బోత్ 2 కలర్స్ అవైలబుల్ అండ్ ప్రైస్ ఈ సేమ్. దీని మీద కూడా సేమ్ ఇలాగే వచ్చేస్తుంది. స్టోన్ వచ్చేసి దాని మీద మంచి మీనాకారి వర్క్ వచ్చేసి మళ్ళీ అగైన్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. జనరల్గా ఈ కైండ్ ఆఫ్ వర్క్ అనేది గోల్డ్లోనే పాసిబుల్ అవుతుంది, బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా హ్యాండ్ వర్క్ వచ్చేసింది ఆర్టిఫిషియల్లో కూడా. అది ఏం ఐటమ్, అది గోల్డా నాన్ గోల్డా అది ఏమీ అర్థం కాకుండా ఉందన్నమాట. అంత సుపీరియర్గా ఉంది వర్క్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ అనమాట. మంచి డార్క్ గ్రీన్ బీడ్ మీద వర్క్ వచ్చేసి సూపర్గా ఉంది. 1500 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ దీంతో పాటుగా దిస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ కలెక్షన్ ఇన్ నవరత్న బీడ్స్. మీకు లాస్ట్ వీడియోలో కూడా ఒకటి చూపించాను అనుకుంటాను, దానికంటే ఇంకొంచెం బిగ్ సైజ్లో వచ్చేస్తుంది. ఎలాంటి నవరత్న కాంబినేషన్లో ఉన్న బీడ్స్ కలెక్షన్స్ కావచ్చు, సెట్స్ కలెక్షన్స్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా పెండెంట్ ఉంటే దానికి హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇంకా లాస్ట్ టైం అయితే పర్ల్స్ చూపించాము, పర్ల్స్ విత్ నవరత్న బీడ్స్లో చూపించాము. జస్ట్ లైక్ దిస్ ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్కి మనం హ్యాపీగా పేరప్ చేసేసుకోవచ్చు. దిస్ పర్ల్లో ఆల్మోస్ట్ ఇవి సరోస్కి పర్ల్స్. మీకు ఇందులో రూబీ, పర్పుల్, గ్రీన్, ఎల్లో, కోరల్ అలా అన్నీ ఇస్తూ చేసాము.
ఇలా సింపుల్గా అనమాట, అంతే. జస్ట్ ఇలా ఇయర్ రింగ్స్ మ్యాచ్ చేసేసుకొని ప్లెయిన్గా చైన్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇంకేదైనా పెండెంట్తో అయినా పేరప్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఐటమ్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఓన్లీ ఇయర్ రింగ్స్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదు ఇలా పర్ల్స్లో మేక్ చేసి ఇవ్వండి అన్ని బీట్స్ అంటే వీఆర్ రెడీ టు మేక్ దట్. బాగుంటాయి. కొంచెం బిగ్ సైజ్ ఉంటాయి ఇయర్ రింగ్స్ అనేవి, లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడంతా కూడా బిగ్ సైజే చాలా హైలైట్ స్టడ్స్ కదా. 750 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అవుటర్ అంతా కూడా స్టోన్ వచ్చేసింది, మిడిల్లో స్టోన్ వచ్చేసింది. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 750 ఈజ్ ప్రైస్. ఓకే, and the next is this is the beautiful collection, the buttas. కొంచెం డల్ పాలిషింగ్లో వస్తుంది ఇది. కిందికంతా కూడా పర్ల్స్ వచ్చేసాయి. ఎటువంటి గాడ్ మోటివ్ లేదు. పైన అంతా కూడా ఫ్లవర్ వచ్చేసి కింద అంతా కూడా పీకాక్ వచ్చేస్తుంది. కార్వింగ్ అనేది డెప్త్గా వచ్చేసింది. ఇదిగో చూడండి, కంప్లీట్గా కొంచెం 3D వర్క్ లాగా వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్లవర్ మీద ఫ్లవర్ ఇట్లా వస్తుంది వర్క్ అనేది. అండ్ ఈ డీటెయిలింగ్ అయితే బాగుంది. ఇదిగోండి, కంప్లీట్గా పీకాక్ వచ్చేస్తుంది. దిస్ వన్ విత్ పర్ల్స్. ఇలా పుష్ బ్యాక్ స్టోన్స్ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇట్ కవర్డ్ ఆల్మోస్ట్ 2 ఫింగర్స్ లెంత్. ఓకే, the next is this one. క్యూట్గా ఉండే బుట్టాస్ అనమాట. ఇలా లీఫ్ లాగా వచ్చేస్తుంది. కిందికి అన్నీ కూడా గ్రీన్ బీడ్స్ వచ్చేస్తాయి అనమాట. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. పైన వచ్చేసి ఏంటంటే రూబీ స్టోన్ వచ్చేస్తుంది ఒకటి. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఇలా చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. లైట్ వెయిట్గా ఉంటుంది బుట్ట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఓకే, చాలా చాలా చక్కగా ఉంది. సో గ్రీన్ బీడ్స్ మీదకి వేటి మీదకైనా మనం పేరప్ చేసుకోవచ్చు. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 490. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ ఈస్, ఇది కూడా స్మాల్ అండ్ క్యూట్ బుట్ట. గ్రీన్ స్టోన్ వస్తుంది మిడిల్లో. ఇలా జస్ట్ పీకాక్ మీద కనుక ఎలాగైతే కార్వింగ్ వస్తుందో ఇక్కడ అంతా అలాగే వస్తుంది. అన్కట్ స్టోన్ వస్తుంది, గ్రీన్ వచ్చేస్తుంది. కిందికి అన్నీ కూడా కర్బూజా బాల్స్ వచ్చేస్తాయి. ఇలా పైన వచ్చేసి మ్యాంగో లాగా వచ్చేస్తుంది. కిందంతా కూడా పీకాక్ మీద కనుక మనకి ఎట్లా వస్తుంది కార్వింగ్, సేమ్ అలాగే వచ్చేస్తుంది. అండ్ ఇదంతా కూడా స్టోన్ వర్క్. బ్యాకర్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది మనకి. లైట్ వెయిట్గా ఉన్నాయి. జనరల్గా ఎలాంటి గోల్డ్ సెట్స్ మీదకైనా ఇలా వేటి మీదకంటే సంబంధం లేకుండా, సెట్స్తో సంబంధం లేకుండా ఒక్కోసారి బుట్టాలు అడుగుతూ ఉంటారు కదా, ఏమైనా బుట్టాలు ఉంటే ఇవ్వండి వాటికి మ్యాచ్ చేసుకోవడానికి. అలా వేటికంటే వాటికి పేరప్ చేసుకోవచ్చు. And the price for this is 650. Okay, and the next is, this is a beautiful stud in the kundan. మీకు పైన అంతా కూడా గ్రీన్ స్టోన్ వచ్చేస్తుంది అండ్ మిడిల్ వచ్చేసి అంతా కుందన్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ ఎంత ఎంబోజ్డ్గా ఉంది అనేది. కైండ్ ఆఫ్ మంచి అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఇది పెట్టుకున్నప్పుడు. బ్యాకర్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ నీట్.
జస్ట్ ఒక సింగిల్ లైన్ ఆఫ్ బీడ్స్ కానీ లేదంటే ఇంకా ఇలా పేరప్ చేసేసుకున్నా కూడా ఓన్లీ ఇయర్ రింగ్స్తో హైలైట్ అయిపోవచ్చు. అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది అండ్ ఆర్టిఫిషియల్ లుక్ అనేది ఉండదు. ఈ ఫినిషింగ్ అనేది నేను ఎంత చూపించినా కూడా దీని ఫినిషింగ్ కరెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లేదు వీడియోలో, బట్ ఒరిజినల్గా చూస్తేనే అయితే ఐటమ్ ఇంకా బాగుంది. ఇట్స్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ద వీడియో దాన్ ద పిక్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ విక్టోరియన్లో మంచి స్టడ్స్ కావాలి అనుకుంటే హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది, మిడిల్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ 2 and 2 బ్యూటిఫుల్. ఓకే, అండ్ మిడిల్ స్టోన్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ వచ్చేసింది. సేమ్ దాంట్లో ఏంటంటే మిడిల్ స్టోన్ వచ్చేసి రూబీలో ఉందన్నమాట. ఎవ్రీథింగ్ ఈ సేమ్, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టోన్ ఒకటి మారుతుంటుంది. మిడిల్లో రూబీ అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈ సేమ్. ఓకే, కంప్లీట్లీ విక్టోరియన్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది. యూ కెన్ సీ ద క్వాలిటీ. ఎడ్జెస్కి ఇలా వచ్చేస్తుంది పుష్ బ్యాక్. కొన్నిసార్లు ఏంటంటే విక్టోరియన్ పెండెంట్స్ కానీ సెట్స్ కానీ బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తాయి కదా, అలాంటివి కొంతమంది పెట్టడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాటి అన్నిటి మీద కూడా ఇది పేరప్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 550. ది ప్రైస్ ఈజ్ సేమ్ ఫర్ దిస్ అండ్ దిస్ 550. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ వన్ విత్ కుందన్. మధ్యలో వచ్చేసి ఏంటంటే పర్పుల్ వచ్చేస్తుంది, స్క్రూ ఇలా వచ్చేస్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ అ ఫైన్ ఆఫ్ కుందన్ విత్ మిడిల్ స్టోన్ వచ్చేసి లైలెట్ జస్ట్ మంచి వైలెట్ షేడ్లో వచ్చేస్తుంది. దిస్ వన్ ఇదిగో ఇలా వచ్చేస్తుంది. కంప్లీట్లీ కుందన్ వర్క్ అనమాట ఇదంతా కూడా. మధ్యలో వచ్చేసి పర్పుల్ వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ ఎస్పెషల్లీ మొజనైట్స్ కానీ కుందన్ కానీ విక్టోరియన్ కానీ లుక్ వైజ్గా మంచి అఫీషియల్నెస్ వస్తుంది అనమాట. ప్లస్ పాలిషింగ్ కూడా ఎంత రాయల్గా ఉంది చూడండి. దాదాపుగా ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ ఏవో నార్మల్ క్వాలిటీవి అయితే తప్ప కాస్త ప్రీమియం క్వాలిటీ ఉన్నవి ఏవైనా కూడా మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం వెదర్ దట్ ఈజ్ ఎ గోల్డ్ ఆర్ నాన్ గోల్డ్ అని. ఎస్పెషల్లీ కుందన్ ఐటమ్ కానీ మొజనైట్స్ కానీ విక్టోరియన్ పాలిషింగ్ ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. 750 is the price. And the next is, this is one more beautiful collection in the kundan. స్టడ్స్ అనమాట. కుందన్లో స్టడ్స్ జనరల్గా కుందన్లో సింగిల్ స్టోన్ స్టడ్ అయితే ఇంత రీజనబుల్ ప్రైస్లో నాకైతే ఎప్పుడు అనిపించలేదు. జనరల్గా చిన్న స్మాల్ సైజ్ ఆఫ్ ఇలా స్టడ్ వచ్చిన కుందన్లో మినిమం 600 అలా ఉంటుంది, 650 అంతవరకు అయితే పోతుంది కాస్ట్. అది కుందన్ స్పెషాలిటీ అనమాట. మీరు ఎంత స్మాల్ స్టోన్ అయితే వదిలేయండి, మామూలుగా మీడియం స్టోన్ ఎంత ఉంటే కనుక దట్ విల్ బీ ఏ కాస్ట్ ఆఫ్ మినిమం 600 అలా ఉంటుంది. బట్ దిస్ టైమ్ ఐ ఫీల్ వెరీ గుడ్ ప్రైస్, దట్ ఈస్ 490 అనేది. అండ్ ఎస్పెషల్లీ ఈ కుందన్ సింగిల్ స్టోన్ ఇయర్ రింగ్స్ అనేవి మనకి ఎక్కడ సెట్ అవుతాయి అంటే కొన్ని బీడ్స్ కలెక్షన్స్ ఉంటాయి. మదర్ పల్స్లో కొంచెం లావు బీడ్స్ ఇస్తూ నేను చాలా డిజైన్స్ చేస్తాను. బ్లాక్ బీడ్స్లో కానీ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేసి రొటీన్గా ఉండే కలెక్షన్స్ కంటే కూడా యూనిక్గా ఉండే డిజైన్స్ చాలా చేస్తున్నప్పుడు అలాంటప్పుడు ఇయర్ రింగ్స్ ఏది పేరప్ చేయాలో అర్థం కానప్పుడు ఇలాంటి కుందన్స్ పెట్టేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే బీడ్స్ కలెక్షన్లో పీస్ వర్క్ అది చేస్తాం, కుందన్ పీసెస్ అలా మిక్స్ చేసి వేస్తూ ఉంటాం కదా, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ బీడ్స్ అలా పెట్టినప్పుడు అది ఏ కలర్ అయినా సరే మనకు సంబంధం లేదు, బీడ్స్ కలర్ ఇలాంటి స్టార్ట్స్ పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే,
అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ ద బుట్టాస్, దట్ ఈస్ స్మాల్గా వచ్చేసింది, టైనీగా విత్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్లో. చాలా చాలా బాగుంది ఈ బుట్ట కూడా. లైట్ వెయిట్గా ఉంది, నీట్గా ఉంది, చక్కగా ఉంది. హ్యాపీగా దేని మీదకైనా పేరప్ చేసేసుకోవచ్చు. 490 ఇస్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్. చిన్న చిన్న పిల్లలకి పెట్టేయచ్చు, లేదు అంటే మనం కూడా పెట్టేసుకోవచ్చు. అంటే కొంచెం పెద్ద బుట్టాలు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఇది హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. ఇలా లీఫ్ లాగా వచ్చేసి చిన్నగా ఇలా వచ్చేసి ఇలా కర్వ్ లాగా వస్తుందన్నమాట బుట్ట. భలే భలే క్యూట్గా ముద్దుగా చాలా చక్కగా ఉంది. లైట్ వెయిట్గా ఉంది. కొంచెం పిల్లలకి పెట్టాలంటే బరువుగా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. ముందు మనసు ఒప్పదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత బరువు పిల్లలు ఎలా మోస్తారు అని. ఈవెన్ 7-8 ఇయర్స్ వాళ్ళకి కూడా మనకు పెట్టాలనిపించదు బరువుగా. ఇదైతే 4 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లలు కూడా పెట్టవచ్చండి. లైట్ వెయిట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇలా స్టోన్ వచ్చేసి లీఫ్ వచ్చేస్తుంది, చాలా చక్కగా ఉంది. ప్రైస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్, దట్ ఈస్ 400. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందుంటాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.